నమస్తే. క్రిందటి వీడియోలో మీరు దీనికి ముందు వీడియోలో కొత్త పియర్సన్ పీటీ ఎగ్జామ్ యొక్క ప్యాటర్న్ అనేది మనం తెలుసుకున్నాము. దేనిలో ఏ టాస్క్‌లున్నాయి, ఎన్నొస్తాయి ప్రతి టాస్క్ నుంచి, ఏవేవి ఇంపార్టెంట్, జస్ట్ ఇంపార్టెంట్, అన్‌ఇంపార్టెంట్ మాత్రమే, మోడరేట్‌లీ ఇంపార్టెంట్ మాత్రమే తెలుసుకున్నాం. ఆ తర్వాత కిందటి వీడియోలో మనము ఏ ఏ టాస్క్‌లకి డబుల్ చెకింగ్ ఉంది, అంటే కంటెంట్ డబుల్ చెకింగ్ ఉందో కూడా చూసాం. సో ఇక్కడ ఈ వీడియోలో ఏంటంటే మనకి ఈ సెషన్లో ఏంటంటే ప్రతి టాస్క్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తాయి, అంటే స్పీకింగ్ 90 ఎన్ని టాస్క్ల ద్వారా వస్తాయి, రైటింగ్ 90, రీడింగ్ 90, లిసనింగ్ 90, ఇట్లాగా ప్రతి టాస్క్లో మనకు 90 కావాలంటే దేని నుంచి ఎంత వస్తుందని ఒక ఎస్టిమేషన్ చేసి ఈ పర్టికులర్ సెషన్ చేస్తున్నాను నేను. మీరు చూసుకోండి, దిస్ ఆర్ ఆల్ ఎస్టిమేటెడ్ స్కోర్స్. మొదట మనము స్పీకింగ్ తోటి స్టార్ట్ చేద్దాము. స్పీకింగ్లో మనకు వచ్చేసి 90 మార్క్స్ క్యాలిక్యులేషన్, ఏ ఏ టాస్క్ల ద్వారా మనకి 90 మార్క్స్ అనేవి వస్తున్నది చూద్దాం. మొదట రీడ్ అలౌడ్ నుంచి మనకి ఎప్పుడు కూడా ఇది హైలీ ఇంపార్టెంట్ టాస్కే. దీని నుంచి 18 to 21 మార్క్స్ అనేవి వస్తున్నాయండి. అండ్ దెన్ దాని తర్వాత రిపీట్ సెంటెన్స్ వచ్చేసి మనకి ఇది కూడా ఒక అద్భుతమైన ఇంపార్టెంట్ క్వశ్చన్ టైపు. 20 నుంచి 24 మార్క్స్ అనేవి దీని నుంచి వస్తాయి. మూడోది డిస్క్రైబ్ ఇమేజ్. ఈ డిస్క్రైబ్ ఇమేజ్ కూడా ఇంపార్టెంట్ టాస్కే. దీని నుంచి కూడా మంచి మార్క్స్ వస్తాయి, 15-20. నాలుగవది రీటెల్ లెక్చరు. మనకి దీని ద్వారా ఎంత అంటే దగ్గర దగ్గర 10 నుంచి 15 మార్క్స్ రీటెల్ లెక్చర్ ద్వారా వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత సమ్మరైజ్ గ్రూప్ డిస్కషన్. దీన్ని కొత్తగా యాడ్ చేస్తారు కదా ఎగ్జామ్కి, ఉంటుంది కొన్నేళ్ళు ఉంటుంది ఇంక ఇది ఒకసారి యాడ్ అయిందంటే. సో 14 నుంచి 21 మార్కులు వచ్చే అవకాశం ఉంది. అంటే మీ స్పీకింగ్ 90లో దీని కంట్రిబ్యూషన్ 15-20 మార్కుల కంట్రిబ్యూషన్ ఇది ఇవ్వగలుగుతుంది. రెస్పాండ్ టు అ సిచ్యువేషన్, ఇది కూడా కొత్తగా యాడ్ చేయబడింది టాస్క్ పీటీ అకాడమిక్ ఎగ్జామ్కి. దీని ద్వారా కూడా 5 నుంచి 10 మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. మనకేంటంటే దీని లోపల నేను పర్సనల్ ఇంట్రొడక్షన్ ఉంటుంది మీకు పీటీలో, దాని ద్వారా స్కోర్ ఏం రాదండి. అది అన్స్కోర్డ్ ఐటమ్, అంటే దానివల్ల మీకు స్కోర్ వచ్చేది ఏం లేదు. నెంబర్ 2 ఏంటంటే ఆన్సర్ షార్ట్ క్వశ్చన్స్ అని కూడా ఒక టాస్క్ ఉంది. ఆ టాస్క్ నుంచి కూడా మీకు ఏం స్కోర్ అనేది దీనిలో ఇవ్వట్లేదు. లిస్నింగ్లో కొద్దిగా 1.5 మార్క్ ఇస్తున్నారు, అక్కడ చూపెడుతున్నాను దాన్ని, ఇక్కడ చూపెట్టట్లేదు మనము. ఇది స్ట్రిక్ట్గా ఏంటంటే మనము అఫీషియల్ గైడ్ నుంచి క్వాంటిటీస్ తీసుకొని ఎక్స్ట్రాపోలేట్ చేసుకొని చేసిందనమాట. సో మనం ఇప్పుడు రైటింగ్ చూద్దామండి. ఎలాగా ఎన్ని టాస్కుల నుంచి 90 మార్క్స్ అనేవి మనము డిరైవ్ అవ్వచ్చు అనేది చూద్దాము. మొదటగా సమ్మరైజ్ రిటన్ టెక్స్ట్ అండి, ఇంపార్టెంట్ టాస్క్ ఇది. దీని ద్వారా మనకి రైటింగ్లో 15+15, ఒకదాని నుంచి 15 వేసుకున్నా కూడా 15+15 అంటే దగ్గర దగ్గర 30 మార్క్స్ వస్తాయి దీని ద్వారా. రైట్ ఎస్సే ఇంకొక టాస్క్ ఇంపార్టెంట్, ఇది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది ఇప్పుడు. దగ్గర దగ్గర 30 దాకా మార్క్స్ వచ్చే అవకాశం ఉంది రైట్ ఎస్సే నుంచి. కేవలం ఒకే ఒక్క ఎస్సే రాస్తారు మీరు కొత్త టెస్ట్ ఫార్మాట్లో. సో దాని నుంచి అంతా వచ్చే అవకాశం ఉందండి, అప్ టు 35 మార్క్స్ వెయిటేజ్ వచ్చే అవకాశం ఉంది. సమ్మరైజ్ స్పోకెన్ టెక్స్ట్, దీని ద్వారా మనకి దగ్గర దగ్గర 10 మార్కులు వచ్చే అవకాశం ఉంది. సమ్మరైజ్ స్పోకెన్ టెక్స్ట్ గుర్తుపెట్టుకోండి. రిటన్ టెక్స్ట్ అనేది రైటింగ్ లోపల టాస్క్, స్పోకెన్ టెక్స్ట్ అనేది లిసనింగ్కి సంబంధించిన టాస్క్. పియర్సన్ పీటీ ఎగ్జామ్లో రెండు కూడాను ఇంపార్టెంట్ క్వశ్చన్ టైప్సే, ఏ తక్కువ కాదు. ఓకే, సో రైట్ ఫ్రమ్ డిక్టేషన్ కూడా ఏంటంటే మనకి లిసనింగ్కి సంబంధించిన టాస్కే. దీని నుంచి కూడా మనకి మంచి రైటింగ్ స్కోర్ అనేది రావడం జరుగుతుంది. దగ్గర దగ్గర 15 మార్క్స్ మనం రైట్ ఫ్రమ్ డిక్టేషన్ని బాగా ఆన్సర్ చేసినట్టయితే ఎగ్జామ్లో 15 మార్కులు దరిదాపుగా ఇక్కడ నుంచి వస్తాయి. సో ఈ 4 టాస్క్ల ద్వారానే మీకు 90 మార్కులు అనేది మీరు సంపాదించగలుగుతారు. రైటింగ్ 90 స్కోర్, మీకు ఎవరికైనా 65 స్కోర్ రావాలి, కొంతమందికి 79 స్కోర్ రావాలి, కొంతమందికి ఇంకేదో వేరే స్కోర్ రావాలి కదా. సో ఈ 4 టాస్క్లు ఏంటంటే రైటింగ్ 90కి మ్యాప్ చేయబడి ఉన్నాయి. వీటి ద్వారానే 90 మార్కులు రావడం అనేది సాధ్యపడుతుంది స్కోర్ గైడ్ ప్రకారంగా. ఇప్పుడు మనం రీడింగ్ చూద్దామండి. రీడింగ్లో 90 మార్కులు ఎన్ని టాస్క్ల ద్వారా వస్తున్నాయి, ఏవేవి ప్రిపేర్ అవుతే మనకి బెటర్, ఏవేవి మనకి మార్క్స్ ఇస్తున్నావో చూద్దాము. స్టార్టింగ్ విత్ ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ డ్రాప్ డౌన్ అండి. ఇది ఎప్పటి నుంచో చాలా ఇంపార్టెంట్ టాస్క్, నేను కూడా దీన్ని ఇంపార్టెంట్ టాస్క్ అని అనుకుంటున్నాను. ఇప్పుడు కూడా 30 నుంచి 35
మార్క్స్ మనకి దీని నుంచి వచ్చే అవకాశం అనేది ఉందండి. బికాజ్ ఈ టాస్క్ మీరు చూస్తే దీనిలో ఒక క్యాండిడేట్కి టెంప్లేట్ వర్క్ అవ్వదు. సింపుల్ ఓన్లీ టిప్స్ పైన వర్క్ అవుతుందంటే అది కూడా లేదు. దీనిలో ఏంటంటే క్యాండిడేట్ యాక్టివ్ రీడింగ్ చేయాలి, మంచి రీడింగ్ పద్ధతిగా చదవాలి, ఇచ్చిన పారాగ్రాఫ్ని ఇచ్చిన ప్యాసేజ్లని అర్థం చేసుకోగలగాలి సిచ్యువేషనల్గా, గ్రామర్ సెన్స్ ఉండాలి, అంటే ఎక్కడ ఏ వర్డ్ మిస్ అయితే ఏ వర్డ్ వచ్చే అవకాశం ఉంటుంది, వర్బ్ మిస్ అయిందా, అడ్జెక్టివ్ మిస్ అయిందా, అడ్వర్బ్ మిస్ అయిందా, నౌన్ మిస్ అయిందా, ఈ గ్రామర్ సెన్స్ ఉండాలి. వీటితో పాటుగా మళ్ళీ మంచి వొకాబులరీ రేంజ్ ఉండాలి స్టూడెంట్కి. అప్పుడే ఏంటంటే దీనిలో స్కోర్ వస్తుంది కనుక దీని నుంచి ఎక్కువ మార్క్స్ వస్తాయని నేను అనుకుంటున్నాను. మల్టీ సింగిల్ అంటే దాని తర్వాత సెకండ్ పొజిషన్లో మీకు రీడింగ్ మాడ్యూల్లో. సెకండ్ పొజిషన్ అంటే మార్క్స్ పరంగా కాదు, సీక్వెన్స్ పరంగా. మీరు ఎగ్జామ్ రాసినప్పుడైతే ఎప్పుడైతే మీరు టెస్ట్ రాస్తారో అప్పుడు ఫస్ట్ ఏమొస్తుంది, ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ డ్రాప్ డౌన్ వస్తుంది. దాని తర్వాత మల్టిపుల్ చాయిస్, మల్టిపుల్ ఆన్సర్స్ అనేది వస్తుంది. ఇది అంత పెద్ద ఇంపార్టెంట్ టాస్క్ కాదు. 1 మార్క్ వస్తే 2 మార్కులు వస్తే గొప్ప దీని నుంచి. మూడోది ఏంటంటే రీఆర్డర్ పారాగ్రాఫ్స్ అండి. దీని నుంచి మోడరేట్గా వస్తుంది మనకి, పెద్ద స్కోర్ అని కాదు, మరీ ఇగ్నోర్ చేసేంత స్కోర్ కూడా ఏమి ఇవ్వట్లేదు. ఇది 8 నుంచి 12 మార్క్స్ అనేవి మనకు దీని ద్వారా వస్తాయి ఎగ్జామ్లో. ఆ తర్వాత ఫిల్ ఇన్ ది బ్లాంక్స్, డ్రాగ్ అండ్ డ్రాప్, క్లిక్ డ్రాగ్ అండ్ డ్రాప్ టైప్ అనమాట ఇది. దీని నుంచి మనకి మంచి స్కోర్, చక్కటి స్కోర్ వస్తుంది రీడింగ్ లోపల. అదెంత అంటే మనకు దగ్గర దగ్గర 20 మార్కులు అండి. అండ్ లాస్ట్లో రీడింగ్ మాడ్యూల్కి సంబంధించింది మల్టీ సింగిల్ అండి. మల్టీ సింగిల్ అంటే మల్టిపుల్ చాయిస్ సింగిల్ ఆన్సర్. ఇది పెద్ద ఇంపార్టెంట్ టాస్క్ ఏం కాదు. దీని నుంచి 1 మార్క్ వస్తే గొప్ప. ఓకేనా? ఈ విధంగా మనకి రీడింగ్ టాస్క్లు అయిపోయాయి. ఇంకా వేరే మాడ్యూల్ టాస్క్స్ కూడా రీడింగ్ స్కోర్ సప్లై చేస్తాయి. వాటిని ఒకసారి చూద్దాము. సమ్మరైజ్ రిటర్న్ టెక్స్ట్ అండి. మీకు గుర్తుండే ఉంటుంది, ఇందాకనే మనం రైటింగ్లో చూసాం దీన్ని. ఇది రైటింగ్ తాలూకు టాస్క్. రైటింగ్లో ఇస్తుంది స్కోరు, రీడింగ్లో కూడా ఇస్తుంది స్కోర్ అనేది. చూడండి, 10 to 20 మార్క్స్ అప్రాక్సిమేట్లీ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ దిస్ టాస్క్ ఇన్ రీడింగ్. ఓకే, దీనిలో డ్యువల్ స్కిల్స్ ఉంటాయి అన్నమాట. అక్కడ రైటింగ్లో వచ్చింది స్కోరు, ఇది రీడింగ్లో కూడా ఇస్తుంది అనమాట. మనకి ఇంకొకటి వచ్చేసి ఏంటంటే హైలైట్ కరెక్ట్ సమ్మరీ. ఇది లిసనింగ్కి సంబంధించిన టాస్క్. దీని నుంచి మనకు గొప్ప స్కోర్ ఏం రాదు, మేబీ 1-2 మార్కులు వస్తే రావచ్చు అంతే. హైలైట్ కరెక్ట్ సమ్మరీ. ఈ లిసనింగ్లో మనకు 2 టాస్క్ పేర్లు ఏంటంటే హైలైట్ తోటి స్టార్ట్ అవుతాయి. ఒకటి ఇంపార్టెంట్, ఒకటి అంత ఇంపార్టెంట్ కాదు. హైలైట్ కరెక్ట్ సమ్మరీ అనేది ఇంపార్టెంట్ క్వశ్చన్ కాదండి, ఇప్పుడు వచ్చేది ఇంపార్టెంట్. హైలైట్ ఇన్కరెక్ట్ వర్డ్స్ అనేది ఉంది కదా, హైలైట్ ఇన్కరెక్ట్ వర్డ్స్ అనేది ఇంపార్టెంట్ అనమాట. కొద్దిగా పిల్లలు కన్ఫ్యూజ్ అవుతారు. రెండిటికి మీరు ప్రీఫిక్స్ చూస్తే, ఫస్ట్ వర్డ్ చూస్తే ఏంటంటే రెండింటికి సేమ్ ఉంటుంది. సో హైలైట్ కరెక్ట్ సమ్మరీ అంత పెద్ద ఇంపార్టెంట్ క్వశ్చన్ టైప్ కాదు. హైలైట్ ఇన్కరెక్ట్ వర్డ్స్ మాత్రం మంచి అద్భుతంగా చక్కటి స్కోర్ ఇచ్చే టాస్క్. మీరు చూస్తే మోడరేట్ టు హై మార్క్స్ వస్తాయి. 5 నుంచి 75 మార్క్స్ మనకి రీడింగ్లో ఎక్స్పెక్టెడ్ అనమాట. లిస్నింగ్లో కూడా మంచి డీసెంట్ స్కోర్ వస్తుంది ఇది. సో ఈ విధంగా మరి చూస్తే ఏంటంటే ఈ టేబుల్ ఏవేవి ఉన్నాయి, మనకి రీడింగ్ స్కోర్ 90 రావడానికి ఇవన్నిటి అవసరం ఉంది మనకి, కొద్దిగా ఎక్కువ తక్కువ. ఓకేనా? ఏంటవి మళ్ళీ ఒకసారి. ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ డ్రాప్ డౌన్, మల్టీ రీఆర్డర్ పారాగ్రాఫ్స్, ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ డ్రాగ్ అండ్ డ్రాప్, క్లిక్ డ్రాగ్ అండ్ డ్రాప్ వాలా, మల్టీ సింగిల్, summarize written text in writing, highlight correct summary in listening, highlight incorrect words in listening. అండ్ ఈ వీటి ద్వారా దగ్గర ఈ మూడు 6 దగ్గర 8 టాస్క్ల ద్వారా మీకు 90 మార్కులు అనేవి సంపాదించుకోవచ్చు అనమాట. సో మీరు చూడండి ఎస్టిమేషన్. లిస్నింగ్ 90 స్కోర్ క్యాలిక్యులేషన్, పీటీ 90 మార్క్స్ ఎట్లా వస్తాయి లిస్నింగ్లో, ఏ టాస్క్లని హెల్ప్ తీసుకొని వస్తాయో చూద్దాం మనము. ముందు లిసనింగ్లో ఒక చిన్న చేంజ్ అండి. నేను ముందుగా మీకు ఒక విషయం చెప్పాలనుకుంటాను. మీ లిసనింగ్ 90 మార్క్స్ అనేవి 2 మాడ్యూల్స్ నుంచి వస్తాయి. ప్రధానంగా లిసనింగ్ నుంచి వస్తాయి. ఈ 90 మార్క్స్ ఏంటంటే మెజారిటీ ఆఫ్ దిస్ 90, ఈ 90లో ఎక్కువ శాతం మార్క్స్ మీకు లిసనింగ్ మాడ్యూల్ నుంచే వస్తాయి. ఇంకొద్ది మార్క్స్ ఏంటంటే మీకు స్పీకింగ్ నుంచి కూడా వస్తాయి. సో ఫస్ట్ ఏంటంటే లిసనింగ్ స్కోర్కి దోహదపడే స్పీకింగ్ టాస్క్స్ ఏంటి, వాటి ఎస్టిమేటెడ్ స్కోర్ ఎంత, అవి చూశాక మనం అసలు లిసనింగ్లోకి వెళ్దాం. ఇట్లా అయితే మీకు కొద్దిగా గుర్తుండే అవకాశం ఎక్కువ ఉంది. చూద్దాం. సో రిపీట్ సెంటెన్స్ ఎవరికి ఇది న్యూ టాస్క్ కాదు, ఇది స్పీకింగ్లో భాగంగా ఉంటుంది. దీని ద్వారా లిసనింగ్లో, స్పీకింగ్లో ఇస్తుంది స్కోర్ ఇది, అది వేరే.
స్పీకింగ్లో ఇవ్వడంతో పాటు లిసనింగ్లో కూడా ఇది స్కోర్ సప్లై చేస్తుంది. ఎంతండి? 15 నుంచి 18 మార్కులు ఇది మీకు లిసనింగ్లో కూడా ఇస్తుంది. రీటెల్ లెక్చర్ అండి స్పీకింగ్లో టాస్కే 8 నుంచి 12 మార్కులు లిసనింగ్లో ఇస్తుంది. ఇది సమ్మరైజ్ గ్రూప్ డిస్కషన్ కొత్తగా యాడ్ చేయబడిన టాస్క్ ఇది. దాని నుంచి కూడా 8 నుంచి 12 మార్క్స్ వస్తాయి. సో ఈ 3 టాస్క్లు మీరు స్పీకింగ్లో బాగా చేస్తే మీ లిసనింగ్ స్కోర్ అనేది పెరిగిద్ది. స్పీకింగ్ ఎవరైతే బాగా చేయరో, అంటే ఈ 3 టాస్క్లు స్పీకింగ్లో ఎవరైతే బాగా పర్ఫామ్ చేయరో వాళ్ళ లిసనింగ్ స్కోర్ ఆటోమేటిక్గా తక్కువనే ఉంటుందండి. ఒక ఇన్సైట్ ఇది. సో ఇప్పుడు ఇది ఈ స్పీకింగ్ నుంచి లిసనింగ్ స్కోర్ ఇచ్చే టాస్క్లు 3 చూసారు కదా. ఇప్పుడు అసలు లిసనింగ్ 8 టాస్క్స్ అనేవి చూద్దాం. సమ్మరైజ్ స్పోకెన్ టెక్స్ట్ అండి, వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాస్క్స్, నో డౌట్, 10 మార్కులు. మల్టిపుల్ చాయిస్ మల్టిపుల్ ఆన్సర్, నాట్ రియల్లీ ఇంపార్టెంట్ టాస్క్, ఎంత దగ్గర దగ్గర గొప్ప 1 మార్క్. ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ లిసనింగ్, మీరు విని రాసే ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ ఇవి, దీని నుంచి 8 నుంచి 12 మార్కులు లిసనింగ్లో. ఆ తర్వాత హైలైట్ కరెక్ట్ సమ్మరీ మీరు వచ్చేసి దీని నుంచి ఎక్కువ 1 to 2 మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. మల్టీ సింగిల్ అస్సలు ఇంపార్టెంట్ టాస్క్ కాదు, ఇప్పుడు కూడా ఇది 1/2 మార్క్ దగ్గర దగ్గర. సెలెక్ట్ మిస్సింగ్ వర్డ్ అంతే, సేమ్ ఇది కూడా. హైలైట్ ఇన్ కరెక్ట్ వర్డ్స్ ఇంపార్టెంట్ టాస్క్ అండి, దీని నుంచి మీకు 8 నుంచి 12 మార్క్స్, ఒక్కొక్కసారి 13-14 మార్కులు కూడా వస్తాయండి. ఆ తర్వాత రైట్ ఫ్రమ్ డిక్టేషన్, చాలా పెద్ద టాస్క్ ఇది లిసనింగ్ లోపల. ఎఫర్ట్ తక్కువ, స్కోర్ ఎక్కువ దీనిలో. సో 25 మార్కుల దాకా మనకు రావచ్చు. సో ఈ 8 లిసనింగ్ టాస్క్స్, వీటితో పాటుగా స్పీకింగ్ 3 టాస్క్లు కలిస్తేనే మీ లిసనింగ్ 90 మార్కులు అనేవి క్యాలిక్యులేట్ చేయబడతాయి. ఓకేనా? సో ఇట్లాగా నేను అనుకుంటున్నానంటే మీకు కొద్దిగా స్కోర్ పరంగా, బ్రేకప్ పరంగా ఏ టాస్క్లు దేనికి స్కోర్ ఇస్తున్నాయి, వీటి పరంగా మీకు కొద్దిగా అవగాహన పెరిగిందని నేను అనుకుంటున్నాను ఈ వీడియో ద్వారా. సో మీకు ఒకవేళ ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ఈ వీడియో తాలూకు, ఈ స్కోరింగ్ తాలూకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేను కానీ మా టీం మెంబర్ కానీ ఎవరైనా కూడా వి విల్ ట్రై టు ఆన్సర్ యువర్ క్వశ్చన్స్ అండి. ఖచ్చితంగా వాటిని ఆన్సర్ చేసే, క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాము. అండ్ దీంతో పాటు ఎవరైతే ఒక పియర్సన్ పీటీ మాక్ టెస్ట్ ఫ్రీగా కావాలనుకుంటున్నారో, మా ఓన్ ప్లాట్ఫామ్ లోపల మాక్ టెస్ట్ మేము ఒక్కటి ఫ్రీగా ఇస్తున్నామండి. దాని తాలూకు లింక్ డిస్క్రిప్షన్లో ఉంచుతాను. దాన్ని మీకు ఆ లింక్ని యూజ్ చేసుకొని రిజిస్టర్ అయిపోయి ఒక మాక్ టెస్ట్ మీరు ఫ్రీగా పొందొచ్చు. ఆ తర్వాత ఈ ఏదైతే గైడ్ ఉందో, ఈ గైడ్ని కూడా ఏంటంటే ఒక వర్డ్ డాక్యుమెంట్లో పెట్టేసి మీకు ఒక పీడిఎఫ్ లాగా కానీ ఇవ్వడం జరుగుతుందండి. దాని తాలూకు లింక్ కూడా మేము డిస్క్రిప్షన్లో ఇచ్చే ప్రయత్నం చేస్తాం. ఓకేనా? ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ అండి. మీరు అందరూ కూడా చక్కగా ప్రిపేర్ అవ్వాలి, పీటీ ఎగ్జామ్ మంచి స్కోర్ తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఐఎమ్ ఫినిషింగ్ దిస్ వీడియో అండి. థ్యాంక్ యూ.